సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? అవును, ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థించుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్నే ప్రియ అక్క, ప్రియ అన్న, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? యవన పిల్లలు, అమ్మా నాన్న వాళ్ళు కుటుంబ ప్రార్థనకు మిమ్మల్ని ఆహ్వానిస్తే ప్రార్థనలో కూర్చుంటున్నారా? హోంవర్క్ ఉందని హోంవర్క్ ఉందని సాకులు చెప్తూ ఉన్నారా? రోజు గంటల తరబడి సెల్ ఫోన్లో ఆడుకున్న దానికంటే ఒక అర్ధగంట అమ్మా నాన్నలతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవటం అది ఎంత ఆశీర్వాదం కదా. ప్రార్థనలో కూర్చోట్లేదా యవన పిల్లలు? తప్పకుండా ఈ దినం నుంచి ప్రతి రాత్రి కుటుంబ సమేతంగా ప్రార్థనలో పాల్గొందండి. ఇంతకీ ఇంటి యజమానులారా, ఇంట్లో తల్లిదండ్రులారా, కుటుంబ ప్రార్థన చేసుకోవాలనే మనస్సు అసలు మీకుందా లేదా? ఆ ప్రార్థన చేసుకోవాలనే తాపత్రయం, ఆ దైవికమైన తీర్మానం ఇంటి యజమానులుగా ఉన్న మీరు కలిగి ఉన్నారా లేదా? ఇంటి యజమానుడా, నా కుటుంబం కొరకు రోజుకొచ్చి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, నేను అలసిపోయా అని అనుకుంటున్నావా? ఒక మాట, నువ్వు పడిన ప్రయాసాన్ని ఫలభరితంగా మార్చేది ప్రార్థన అని మర్చిపోకు. ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా ఒక్క అర్ధగంట కుటుంబంగా దేవుని సన్నిధిలో గడపండి. కుటుంబ ప్రార్థన చేసుకోకుండా దయతో మీరు పడకల మీదకు వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా, మీ అన్నగా నా హృదయపు లోతులో నుంచి మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఈరోజు మంగళవారం కదా, సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది. ప్రాముఖ్యంగా శనివారం నుంచి ప్రారంభం కాబోతున్న 21 దినాల ఉపవాస ప్రార్థనలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. 31వ తారీఖు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు. అగైన్ ఉపవాస ప్రార్థన ముగింపు దినాలు కూడా అక్కడే జరుగుతాయి. కుటుంబాలుగా తరలిరండి. మందిరంలో ఉండాలనుకున్న వారికి తగు మాత్రపు ఏర్పాట్లతో మందిరంలో ఉండటానికి తప్పకుండా మీకు అవకాశం కల్పిస్తాం. గత సంవత్సరాల్లో జరిగిన దానికంటే ఈ ఏడాది రెట్టింపు మహిమతో దేవుడు జరిగించబోతూ ఉన్నారు. ప్రార్థించండి. నిశ్చయంగా దేవుడు ఆ రీతిగా తన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. మంచిది. ఈ దినం ఓ దివ్యమైన వర్తమానం. రండి, వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 32వ చరణం. బాధపడువారు దాన్ని చూసి సంతోషింతురు. దేవుని వెతకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. విన్నారా? దేవునిని వెతకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. ప్రతిదినం దేవుని పాద సన్నిధిలో వెతుకుతూ ఉండు. సహజంగా మనిషి ఎప్పుడు వెతుకుతాడు? దేన్నైనా కోల్పోయినప్పుడు వెతుకుతాడు. ఈ ఉదయం చెల్లి, మీ అన్నయ్యగా అడుగుతున్నాను. తమ్ముడా, మీ అన్నగా అడుగుతున్నాను. మీ కుటుంబ సభ్యునిగా మీతో ఓ మాట. ఏం కోల్పోయారు? ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారా? ప్రార్థనా జీవితాన్ని కోల్పోయారా? పరిశుద్ధ జీవితాన్ని కోల్పోయారా? కుటుంబంలో శాంతి సమాధానాలు కోల్పోయారా? ఒకప్పుడు చేసిన చక్కటి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక స్థితిగతులు కోల్పోయారా? కోల్పోయిన నీవు కృంగిపోకు. కోల్పోయిన నీవు అధైర్యపడిపోకు. కోల్పోయా, ఇక నాకు దొరకదు, బ్రతికింతే అని అనుకోకుండా వెతకటం ప్రారంభించు. ఎక్కడా? దేవుని సన్నిధిలో వెతకటం ప్రారంభించు. నువ్వు వెతుకుతూ ఉంటుండగా ఏం కోల్పోయావో
నువ్వు కోల్పోయిన దానికంటే రెట్టింపు నీ ఒడిలో తప్పకుండా దేవుడు వేస్తాడు. అప్పుడు నీ ప్రాణం తెప్పరిల్లుతుంది. నీ దేవుడు ఎవరో తెలుసా? అలసిపోయిన నీ ప్రాణాన్ని వెతికి 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 సొక్కిపోయిన నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసే దేవుడు. విన్నారా ఈ మాట? మీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేయటం బాధపడేవారు చూసి సంతోషిస్తారట. ఏంటి మాటకున్న అర్థం? ఇప్పుడు నువ్వు రకరకాల బాధల మధ్యలో కోల్పోయిన స్థితిలో దేవుని దగ్గర వెతికావు. వెతికిన దాన్ని దేవుని దగ్గర పొందుకున్నావు. నీ ప్రాణం తెప్పరిల్లింది. నీ ప్రాణం తెప్పరిల్లటం బాధపడేవాడు చూసి ఏమనుకుంటాడు తెలుసా? ఓహో, ఒకప్పుడు వాళ్ళు బాధల్లో ఉండేవాళ్ళుగా, వాళ్ళ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేసాడుగా. దేవుని సన్నిధిలో వెతికినప్పుడు బాధపడుతున్న మా ప్రాణాన్ని కూడా ఒకానొక రోజు దేవుడు తెప్పరిల్ల చేస్తాడు అని బాధపడేవారు దేవుడు నిన్ను తెప్పరిల్లి చేసిన విధానాన్ని చూసి వాళ్ళలో ధైర్యం, వాళ్ళలో నిరీక్షణ, వారిలో ఒక తెలియని సంతోషాన్ని దేవుడు పుట్టించును కాక. అద్భుతం. వెతుకు. బైబిల్లో ఒక ఆయన దేవుని సన్నిధిలో వెతకటాన్ని బట్టి ఇక చచ్చిపోతాను అని అనుకున్న పరిస్థితిలో, మరణమే శరణ్యం, చావు నన్ను కబళించింది, మరణం నన్ను ఆవరించింది, మరణ కోరలో నేను చిక్కుకున్నాను అని అనుకున్న ఆ సంక్లిష్ట స్థితిలో అలసిపోయిన ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో వెతికిన వారి ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేయకుండా ఉంటాడా? వెతికిన ఆ భక్తుని ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేశాడు. ఎవరా భక్తుడు? ఎలా దేవుడు తెప్పరిల్ల చేశాడు? ఎందుకు తెప్పరిల్ల చేశాడు? రండి ధ్యానించుదాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం నుంచి 19వ వచనం వరకు. అప్పుడు అతడు మిక్కిలి దప్పిక కొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరిను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దానికి నేటి వరకు ఎన్హక్కొరే అనబడెను. ఎన్హక్కొరే అనగా పిలిచిన వాని ఓట. విన్నారా? అవును, భక్తుడైన సంసోను గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చి ఇశ్రాయేలీయుల ప్రజల పక్షాన ప్రాణమొడ్డి తన దేశాన్ని గెలిపించుకున్నాడు. శత్రు రాజ్యానికి ఓటమినిచ్చాడు. ఎంతో గొప్ప విజయాన్ని సంసోను పొందుకున్న తర్వాత, మానవ భాషలో చెప్తాను, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కానీ దేవుడు కానీ మంగళహారతులు బట్టి, సంసోనా భలా భలా, ఎంత అద్భుత శౌర శౌర్య కార్యం జరిగించావో కదా, ప్రాణమొడ్డి పోరాడేవో కదా, భలా భలా అని అంటూ మంగళహారతులు ఇవ్వలా. ఇంత గొప్ప విజయం తాను సాధించిన తర్వాత, దేవుని పక్షాన్ని ఎంతో గొప్పగా నిలవబడిన తర్వాత, సంసోనుకు చొక్క నీళ్లు దొరక్క దప్పికతో అల్లాడిపోతున్నాడు. కరువు, నీళ్ల కరువు. విన్నారా? దేవుని కొరకు ఇంత గొప్ప కార్యం చేస్తే కరువు ఎదురైంది. గిన్నె నుండి పొంగి పొర్లే పరిస్థితి ఎదురుకాల. ఇక్కడ ఈ మాట చదివారు కదా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాసి ఉంటుందో తెలుసా? రాజు ఇట్టి నమ్మకమైన చర్య జరిగించిన తరువాత అతనితో యుద్ధం చేయటానికి అషూరు రాజు సనహరీబు దండెత్తి వచ్చాడట.
నమ్మకమైన చర్య చేసిన తర్వాత దీవెనలు మెండుగా కలిగాయి అని రాయాలి. దీవెనలు మెండుగా కలిగాయో లేదో తర్వాత చూద్దాం. పోరాటాలు మాత్రం దండిగా కలుగుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? భక్తిహీనంగా బ్రతికేవాడికే పోరాటాలు వస్తాయి అని అంటే పొరపాటు. భక్తిగా బ్రతుకుతున్న వాళ్ళ జీవితాల్లో కూడా, దేవుని పక్షాన పోరాడే వ్యక్తుల జీవితాల్లో కూడా, దేవుని కొరకు ప్రాణమొడ్డి పోరాడిన వీరుల జీవితాల్లో కూడా కొన్నిసార్లు కరువు ఎదురవుతుంది, పోరాటాలు ఎదురవుతాయి. చెల్లి, ఇంట్లో ఏ పోరాటం ఎదుర్కొంటున్నావమ్మా? తమ్ముడా, అన్నా, నేను ఇంత నమ్మకంగా దేవుల్లో బ్రతికా, అయినా ఈ పోరాటాలేంటి? తప్పదు. బ్రతికిన కాలమంతా ఎప్పుడు ఏదో ఒక పోరాటం మన బ్రతుకుల్లో ఎదురవుతుంది. కానీ ఒకటి గ్రహించు, పోరాటాలు ఎన్నొచ్చినా అంతిమ విజయం నీదే. అంతిమ విజయం నీదే. గెలుపు తథ్యం. ఓటమి తప్పదు అని అనుకున్న రోజుల్లో కూడా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ధైర్యంగా ఉండు. నమ్మకమైన చర్య పూనితే పోరాటాలు ఎదురయ్యాయి. దేవుని ప్రజల పక్షాన పోరాడితే చొక్క నీరు దొరకక అల్లాడిపోతున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిందేంటి? సంసోన్ ఏం చేశాడో అది చేయాలి. హిజ్కియా ఏం చేశాడో అది చేయాలి. విన్నారా? ఇప్పుడు నీటితో అల్లాడిపోతున్నప్పుడు సంసోను దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టాడు. హిజ్కియా కూడా చేసింది అదే కదా. దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి, ఆ ఉత్తరంలో ఒక్కొక్క సంగతి దేవుని సన్నిధిలో విడమరిచి చెప్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. తమ్ముడు, సమస్య వచ్చినప్పుడు సనుగుడు కాదు పరిష్కారం. సాగిలపడి ప్రార్థన చేయటం సమస్యకు పరిష్కారం. ఎప్పుడైనా జీవితంలో దేవుని మీద సనిగావా? నేను ఇంత ప్రార్థన చేశానే, అరే ఆ ప్రార్థన లేకుండా పూల రంగడిలాగా లోకాన్ని జురుకునే ఆ భక్తిహీనుడికి ఉద్యోగం వచ్చింది, నా బిడ్డకు ఉద్యోగం రాలేదే. అరే ఎన్నడూ దేవుని ముఖం చూడకుండా దైవము కాని వాటిని ఆరాధించేవాడు పలానా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి దేవుడు దేవుడని దేవుని మందిరంలో పుట్టి పెరిగిన నా కూతురికి ఆ ఉద్యోగం రాలేదే, పలానా దాంట్లో క్వాలిఫై కాలేదే, ఈ ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి అని దేవుని మీద సనిగేవా? చెల్లి, క్షమాపణ అడుగు. నువ్వెప్పటికీ మంచి దేవుడు అయ్యా, నువ్వు కీడు చేయవయ్యా. కొన్ని అప్పటికి మాకు కీడుగా కనపడతాయి, కానీ కీడు చేయటం నీకు చేత కాదయ్యా. నువ్వు మేలు మాత్రమే చేయటం చేతనైనా దేవుడు అయ్యా. విన్నారా? ఒకవేళ సరిగినట్లుగా నీకు జ్ఞాపకం వస్తే ఈ దినమే మన ఇంటిలో సనుగుడు సమాధి చేయబడునుగాక. సంసోను దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఆ మొరపెట్టిన విధానం కూడా ఎలా మొరపెట్టాడో తెలుసా? నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ కలుగు చేశావు. ఏ గొప్ప రక్షణ? గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను సంసోను చంపాడే, నా బాహుబలంతో చంపాను అని అంటలా. ఏమంటాడు? అయ్యా, నీ సేవకుని చేతి ద్వారా ఇశ్రాయేలీయులకు రక్షణ కలిగింది. అయితే అది నా చేతి ద్వారా కాదు, నీవిచ్చేవి విజయాన్ని. విన్నారా? నీవిచ్చేవి విజయాన్ని. తమ్ముడు, జీవితంలో ఏ గొప్ప విజయం పొందుకున్నా నువ్వు కష్టపడి చదువుకొని ఉండొచ్చు. నా కష్టం అని అనుకో. కష్టపడి డబ్బు సంపాదించి ఉండొచ్చు. నేను కష్టపడి సంపాదించా అని అనుకో. కష్టపడి సంపాదించు నిజమే. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆ దేహం ఇచ్చింది ఎవరు? హాస్పిటల్ పాలు కాకుండా రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళగలిగే ఆ సామర్థ్యం, శరీరానికి ఆ సత్తువనిచ్చింది ఎవరు? నీ దేవుడు కాదా? 2 ఖండాలు కదిలించిన
పౌలు అంటాడు, వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డా అని మరలేమంటాడు తెలుసా? ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. చూసారా, మనిషి కదా, వాళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డా అనే లోపు తన నోటిని తను కాల్చుకొని ఉంటాడు. ఇప్పుడు అంటాడు ప్రయాసపడింది నేను కాదు, ప్రయాసపడింది నాకు తోడుగా ఉన్న నా దేవుని కృపయే, నా దేవుని కృపయే. ఎప్పుడు నువ్వు ఏది పొందుకున్నా, మేలైనది ఏది నీకు కలిగినా అది దేవుని దానమే అన్న సంగతి ఎప్పుడు జీవితంలో మర్చిపోకు. సరే, ఇప్పుడు సంసోన్ చేస్తున్న ప్రార్థన ఏంటంటే, చావుకు భయపట్ల, దాహార్తితో చచ్చిపోతాను అని భయపట్ల. అయ్యా, దాహార్తితో ఇక్కడ నేను సొమ్మసిల్లిపోతే ఫిలిస్తీన్లు నన్ను వచ్చి చంపుతారుగా, సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో నా మరణాన్ని రాసి పెడతావా? ఇది కరెక్ట్ కాదయ్యా. మరణానికి భయపట్ల, ఫిలిస్తీన్ల చేతిలో. చూసారా, అంటే ఇశ్రాయేలీలు వారి సున్నతిని ఎంత గొప్పగా ఎంచేవాళ్ళు చూడండి. సున్నతి లేని వారి ఎదుట అవమానం పట్టడానికి ఇష్టపట్ల. తల్లి, చెల్లి, మనం కూడా సున్నతి లేని అన్య ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాం. మన పిల్లలను ప్రతి క్షణం వాళ్ళు డేగ కన్నుతో చూస్తారు. మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన ఇంట్లోకి తొంగి చూస్తారు. నేనంట తల్లి, ఎప్పుడు అన్య ప్రజలు నిన్ను గూర్చి ఎగతాళిగా మాట్లాడుకునేటట్లుగా దయతో అన్య ప్రజలకు అవకాశం ఇవ్వకో. వాళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళట, వాళ్ళ అమ్మాయి చూడు ఎట్లా ఉందో, వాళ్ళ అబ్బాయి చూడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడో. వీళ్ళు దేవుని పిల్లలంట. మరి దేవుని పిల్లలైతే వాళ్ళు చేసే పనులన్నీ దయ్యపు చేష్టలాగా ఉన్నాయే. అన్ని జనులు మాట్లాడుకునేటట్లుగా అన్ని జనుల మధ్యలో నీ దేవుని చులకన చేయకో. అన్ని జనుల మధ్యలో తమ్ముడా, నీవు చులకనవ్వకో. వాళ్ళు చర్చికి వెళ్తారట, వాళ్ళ ఆయనకి అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు చర్చికి వెళ్తారట, వాళ్ళ భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు గొడవలు. వాళ్ళు చర్చికి వెళ్తారట, తల్లిదండ్రులకు పిల్లలకు పొసగదో. వాళ్ళు చర్చికి వెళ్తారట, అబ్బో అత్త కోడల మధ్య పచ్చిగడ్డేస్తే భగ్గుమని మండుతుంది. చర్చికి వెళ్తారట, ఇదేం చర్చి? అన్య ప్రజల మధ్యలో నీ దేవుడు ఎప్పుడు మహోన్నతుడిగా పిలువబడాలి. తమ్ముడు, నువ్వు ఆర్థికంగా బ్రతికే విధానంలోనైనా, చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, ఏ రంగంలో ఉన్నా అన్యజనుల మధ్యలో నీ దేవుడు మహోన్నతుడని పిలువబడాలి. మహోన్నతుడని పిలువబడాలయ్యా. అయ్యా, అన్య ప్రజల మధ్యలో నన్ను చులకం చేయొద్దయ్యా. అన్య ప్రజల మధ్యలో అవమానానికి నన్ను అప్పగించొద్దయ్యా. సంసోను మాట్లాడుతున్న మాట చూడండి. ఇదే మాట భక్తుడైన దావీదు గారు కూడా గొలియాతును చూసి అంటాడు కదా, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు. అంటే తన సున్నతిని ఎంత గొప్పగా ఎంచాడో చూడండి. ఇశ్రాయేలీయులకు సున్నతి, నీకు నాకు బాప్తిస్మం. ఇశ్రాయేలీయులు వాళ్ళ శరీర ఛేదనం ద్వారా రక్తం చిందించబడింది, అది సున్నతి. నీవు నేను పొందుకున్న ఈ సున్నతి యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తం చిందించడాన్ని బట్టి. నేనంట, శరీర సంబంధమైన సున్నతి కలిగిన వాళ్ళు శ్రేష్ఠులా, ఆత్మ సంబంధమైన సున్నతి కలిగిన మనం శ్రేష్ఠులమా? అందుకనే తమ్ముడు, చెల్లి, అన్ని ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాం. క్రైస్తవ్యాన్ని వెకిలిగా మాట్లాడే వ్యక్తుల మధ్యలో బ్రతుకుతున్నాం. మనం ఎవరి గూర్చి వెకిలిగా మాట్లాడకపోయినా, ఎవరి జోలి వెళ్ళకపోయినా, ఈరోజు మన మీదే రాళ్ళేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా అన్య ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాం. ఒక పాస్టర్ చిన్న తప్పు చేస్తే ఆ తర్వాత ఏ వార్త చూసినా, ఒక క్రైస్తవుడు తప్పు చేస్తే
గ్రామంలో ఉన్న ప్రజలందరూ మాట్లాడుకునేది, వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు దేవుడు బిడ్డలంట, వాళ్ళు చేసే పనులేంటి, ఎండగడతారు. ప్రతి క్షణం యేసయ్యా నా కుటుంబాన్ని బట్టి నీ నామం అన్య ప్రజల మధ్యలో దూషించబడకూడదు, నా భర్తను బట్టి, నన్ను బట్టి, నా భార్యను బట్టి, నా పిల్లలను బట్టి, సంఘానికి వచ్చే యవన బిడ్డలను బట్టి అన్య ప్రజల మధ్యలో నీ నామం దూషించబడకూడదు, మహోన్నతుడుగా ఎంచబడాలి. ఎప్పుడు నీ ప్రార్థనలో ఈ అంశం ఉండునుగాక. చదువుల్లో నీ దేవుడు మహోన్నతుడిని పిలువబడినట్లుగా మీరు గమనించారో లేదో, నేను ప్రార్థన చేసేటప్పుడు తప్పకుండా ఈ అంశం పెట్టి ప్రార్థన చేస్తాను. ఎంతమందికి నేను చేసే ఈ ప్రార్థన గుర్తుందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. దేవా, మా పిల్లలు వారు చదువుకుంటున్న స్కూల్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం కాదు, క్లాస్ ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, ర్యాంకర్స్గా మా పిల్లలు నిలవబడాలి. క్రైస్తవ కుటుంబాల్లో నుంచి డాక్టర్లను లేవనెత్తు, కలెక్టర్లను లేవనెత్తు, భారతదేశానికి ఆశీర్వాదకరమైన ఇంజనీర్లను లేవనెత్తు. ఏ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్కి వెళ్ళి చూసినా నీ పేరు పెట్టబడిన పిల్లలు అక్కడ కనబడాలి ప్రభువా. ఎందుకు అడుగుతున్నామో తెలుసా అయ్యా? మేము గొప్పోళ్ళు అని చాటి చెప్పుకోవటానికి కాదు, మా పిల్లలు ఎంత గొప్పోళ్ళో లోకానికి చాటి చెప్పుకోవటానికి కాదు. మేము ఆరాధించే మా దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత మహోన్నతుడో నీ నామాన్ని చాటి చెప్పటానికి అడుగుతున్నామయ్యా. నా ప్రార్థనలో తప్పకుండా ఈ అంశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా నేను ఇలా ప్రార్థన చేయటం చెల్లి విన్నారా? గుర్తుందా? నిజంగా గుర్తున్న వాళ్ళే కింద కామెంట్ బాక్స్లో రాయండి, అవునన్నా నాకు గుర్తుంది మీరు చేశారని. సంసోను అలా ప్రార్థన చేయటాన్ని బట్టి తాగటానికి గ్లాసు నీళ్లు, చెంబు నీళ్ళు అడిగితే దేవుడు చెంబు నీళ్ళు ఇవ్వలా, ఏమిచ్చాడు తెలుసా? ఓటలు ఇచ్చాడు. ఓటలు ఇచ్చాడు. మొరపెట్టు, నీ బ్రతుకులో కూడా తప్పకుండా దేవుడు ఓటలు ఇస్తాడు. నువ్వు గుక్కెడు నీళ్ళు అడిగితే, గిన్నెడు నీళ్ళు అడిగితే, చెంబు నీళ్ళు అడిగితే, ఓటలు ఎన్ని తరాలు తాగినా తరగని ఓటలు నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఉపవాస ప్రార్థనలో గత ఏడాది ఓ సహోదరుడు ప్రభాకర్ గారని అమెరికా దేశంలో రెగ్యులర్గా మన లైవ్ చూస్తారు. వారిది మన ఆంధ్ర ప్రాంతం. వారి తల్లి చాలా భక్తి కలిగింది, విశ్వాస వీరురాలు. ఆ కుటుంబం అంటే నాకు బహుప్రేమ. అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆ అత్తను కోడళ్ళు కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు. అంత మంచి భక్తి కలిగిన కుటుంబాలు. అయితే అమెరికా దేశంలో ఆ బిడ్డకు ఉద్యోగం పోయింది. 1.5 సంవత్సరం పాటు ఉద్యోగం లేక అల్లాడిపోయాడు. గత ఏడాది ఉపవాస ప్రార్థనలో కూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాం. ఉద్యోగం చాలా కాలం రాలా, ఇంకొక 2 నెలలు మాత్రమే ఆ వీసా గడువు ఉంది. ఈలోపు ఉద్యోగం వచ్చిందా రైట్, లేకపోతే అమెరికా దేశం నుంచి పంపిస్తారు. తరచుగా ఫోన్ చేసి, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, ఇంకా 2 నెలలు మాత్రమే అవకాశం ఉంది. గొలుసు ప్రార్థనలో పెట్టించాం, వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత 15 రోజుల క్రితం ఆ తమ్ముడు ఫోన్ చేసి అంటారు, పాస్టర్ గారు మీరు ఎప్పుడూ ఒక మాట అంటారు కదా, మనుషుడు విప్పితే గుప్పెళ్ళు విప్పుతాడు, దేవుడు విప్పితే ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడని. అవును, దేవుడు ఈ దినం నా జీవితంలో ఆకాశపు వాకిళ్ళు విప్పి ఒకే రోజు 3 ఉద్యోగాలు ఇచ్చాడు. ఒకటి అడిగితే 3 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ 3 కూడా పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు. ఇప్పుడు ఆ 3 దేనికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లా. అవును, ఎవరిని దేవుడు గిన్నెడు నీళ్ళు అడిగితే గిన్నెడు నీళ్ళు ఇచ్చి చేతులు దులుపుకునేవాడు కాదు. విన్నారా? గ్లాసు నీళ్ళు అడిగితే గ్లాసు నీళ్ళు ఇచ్చి చేతులు దులుపుకునే దేవుడు కాదు.
నేను ప్రకటించే దేవుడు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా కార్యాలు చేసే శక్తిభరితమైనటువంటి దేవుడు. శక్తిభరితమైనటువంటి దేవుడు. బెగబట్టి మౌనంగా ఉండి ఒక్కసారి నీ బ్రతుకులో ఆకాశపు వాక్యులు విప్పి పట్టజాలని సమృద్ధి నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితాల్లో దేవుడు కలుగు చేస్తాడు. బైబిల్ అక్కడ రాసి ఉంటుంది, అప్పుడు సంసోను ప్రాణము తెప్పరిల్లెను. ఒకానొక రోజు వస్తుంది, రాబోతుంది, చెల్లి నీ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేస్తాడు. తమ్ముడా, సొమ్మసిల్లిపోయిన నీ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేస్తాడు. అలసిపోయి సొలసిపోయి మానసికంగా కృంగిపోయిన నీ ప్రాణాన్ని ఒకానొక రోజు నిశ్చయంగా దేవుడు తెప్పరిల్ల చేస్తాడు. విచిత్రం, దేవుడు నిన్ను తెప్పరిల్ల చేసిన తర్వాత బాధపడుచున్నవారు నిన్ను చూసి సంతోషిస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళను దేవుడు తెప్పరిల్ల చేశాడు కదా, మాకు ఒకరోజు వస్తుంది. వాళ్ళను తెప్పరిల్ల చేసిన దేవుడే మమ్మల్ని తెప్పరిల్ల చేస్తాడని బాధల్లో కూడా నిన్ను చూసి వాళ్ళు సంతోషంగా బ్రతకగలుగుతారు. అట్టి కృప, ఈ ప్రవచనపు వాక్కు ఈ దినమే దేవుడు మన ఇంటిలో జరిగించునుగాక. ఏకవిస్తార ప్రార్థనలో సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. ఏ తల్లి ఏ విషయంలో అలసిపోయిందో, ఏ తల్లి ఏ విషయంలో సొమ్మసిల్లిపోయిందో, అలసిపోయిన ప్రాణాలను సేదదీర్చయ్యా. దేవునిని వెతుకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక అని రాయబడిన మాట ఈ దినమే నెరవేర్చయ్యా. బిడ్డల వివాహ విషయాల్లో అలసిపోయారేమో, ఈ దినమే ఒక శుభవార్త విందురుగాక. ఉద్యోగ విషయాల్లో అలసిపోయారేమో, ఈ దినమే ఒక శుభవార్త విందురుగాక. ఏ విషయాల్లో అలసిపోయారో, అలసిపోయిన విషయాల్లో ఈ బిడ్డల ప్రాణాన్ని సేదదీర్చి ఒక శుభవార్త వినిపించి ఘనమైన మీ నామానికి ఘనత తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థాంక్యూ.